ఎస్, ద మ్యాన్, ద క్రియేటర్ బిహైండ్ కిల్లర్ పూర్వజ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హలో, ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్లాట్ఫామ్లో క్లియర్గా నేను చెప్పలేనండి, బట్ స్టిల్ హార్ట్ఫుల్గా ఎప్పుడు అక్కడే ఉంటారు. మీడియా నుంచి నేను చూసినప్పటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు, నాతో పాటు ట్రావెల్ చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ ఆయన చేశారు, రాజేష్ చేశారు, రవి చేశారు, ఆయన శివ గారు మిస్ అయ్యారు, ఆ షూటింగ్కి రాలేదు. వస్తానని చెప్పేసి దారిలో ఉన్నానని చెప్పి 1 o'clock కాల్ షీట్ వరకు ఆయన రాలే. సార్ చెప్పేశాను శివగారు. సో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అండ్ కమింగ్ టు ద టీజర్, ఐ విల్ కీప్ ఇట్ షార్ట్ అండ్ సింపుల్. లైక్ phase 1 ఆరిజిన్ మూలం అంటే ఇది నేను ఎప్పుడో ఒక పైలట్ ఫిల్మ్ తీద్దామని చెప్పి ఒక 4-5 years బ్యాక్, అంటే సినిమాలు ప్రీ పాండమిక్ ముందు అప్పుడెప్పుడో రాసుకున్నదాన్ని. అనుకోకుండా గ్యాలరీ ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ డిజైన్ చేసుకున్న పోస్టర్ అంతా కనిపించింది. ఆ పోస్టర్ చూసిన వెంటనే వచ్చింది, అవును ఇది వదిలేసానండి. లైబ్రరీ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి ఇంట్లో, ఒక 50 to 75 డిఫరెంట్ జోనర్స్ ఆఫ్ స్టోరీస్ ఉంటాయి, బౌండెడ్ స్క్రిప్ట్స్ ఉంటాయి, రాసుకుంటూ కూర్చుంటూ ఉంటాను. సో అది తీసా, అక్కడ నుంచి పుట్టింది. ఇది ఏ రోజు కూడా ఒక జస్ట్ ఏ సింపుల్ ఫిల్మ్ కాదు. ఇట్ బిగన్ యాజ్ ఏ సైకలాజికల్ సైఫై ఎక్స్పెరిమెంట్. ఇది ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే నేను గ్లింప్స్ అప్పుడు సాంగ్ రిలీజ్ అప్పుడు చెప్పాను, మేము జస్ట్ ఒక 5% ఆఫ్ ది అవుట్పుట్ని మాత్రమే బయటకి ఇస్తున్నాం అని. ఇప్పుడు మీరు చూసిన టీజర్ కూడా ఇట్స్ జస్ట్ 40% ఆఫ్ కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ సైకలాజికల్ మేజ్. జస్ట్ 40%. అసలు అది ముందుంది, అది ట్రైలర్లో వస్తుంది. దీనికి మీరు ఆ థ్రిల్, ఆ ఫ్యాక్టర్ ఏదైతే బిగిన్ చేసి వదిలేసామో ట్రైలర్లో చాలా గట్టిగా ఉంటుంది. ద ఒరిజినల్ స్టోరీ, ద ఒరిజినల్ కాంటెంట్ ఉంటుంది. అది కూడా 80% వరకే. ద మూమెంట్ యూ హిట్ ద థియేటర్స్, ఆ లాస్ట్ 20% అలాంగ్ విత్ ఆల్ దీస్ 80% అనేది మ్యాచ్ అవుతుంది మీకు. దట్ 20% ఈజ్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్. దట్ సోల్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ టీజర్స్ లాస్ట్ డైలాగ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్, యూజ్ యువర్ మైండ్. టీజర్లో చాలా క్లియర్గా క్లూ ఇచ్చా. దట్స్ ద స్టోరీ డీల్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ ట్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, అండ్ రివెంజ్, అండ్ సబ్కాన్షియస్ ఐడెంటిటీ, లాట్ మోర్ ఫ్యాక్టర్స్ అండ్. అంటే కమర్షియల్గా డీల్ చేస్తూనే ఒక చిన్న ఎక్కడో ఒక రిక్షా బండి నడుపుకునే వాళ్ళు, ఆటో వాళ్ళకు కూడా చాలా ఈజీగా, చాలా సున్నితంగా సినిమా అర్థమైపోద్ది. ఏదో రీసెర్చ్ ఉంది, నాలెడ్జ్ ఉందని చెప్పి అంత దట్టంగా దిట్టించలేదు. వెరీ స్మూత్ మేనర్లో ఉంటుంది. డీల్స్ విత్ మల్టీలేయర్డ్ స్క్రీన్ ప్లే. మీరు అక్కడ ఆల్రెడీ టెర్రరిస్ట్ అని చూస్తున్నారు. కిల్లర్ స్టాండ్స్ ఫర్ కిల్. ఆర్ స్టాండ్స్ ఫర్ రక్తిక, who is a vampire, and R stands for Rania, who is a terrorist, and R stands for Ria, who is a spy, and R stands for Rai, who is a venomous Rai, and R stands for the suspense, which I have to wait for the trailer. The trailer that hits you very hard, more than this, I believe. ట్రైలర్ కూడా అయిపోయింది. ఎడిట్ కట్ ప్రతిది రాసిన దగ్గర నుంచి నేను ఎడిట్ కట్టే రాస్తా అండి, ఫైనల్ కట్. సో అది గ్లింప్స్ అయినా, టీజర్ అయినా, ఒక సాంగ్ కట్ చేయాలైనా, ట్రైలర్ అయినా, ఏదైనా సరే నా నుంచి వెళ్తుంది. ముందు పేపర్ చేస్తా, అది ఫినిష్ అయిన తర్వాతే ఏదైనా సరే. టీజర్ కట్ అయిన తర్వాత నా ఎడిటర్స్, నా మనోజ్ చీఫ్ ఎడిటర్, పాపం ఈ 1.5 yearగా చాలా కష్టపడి వర్క్ చేశాడు. అండ్ ద ఫైనల్ ట్రిమ్ అండ్ అనదర్ చీఫ్ ఎడిటర్ శివ సర్వాని, ఆయన శ్రీకర్ ప్రసాద్ గారు చేశారు. ఆయన ఫైనల్ కట్ చేసింది. ఈవెన్ దట్ గ్లింప్స్ సాంగ్, టీజర్, ట్రైలర్, ఫిల్మ్, వాట్ ఎవర్. సో ముగ్గురు ఎడిటర్స్ మీదుగా వస్తుంది. వెరీ స్పీడ్ ఉంటుంది, వెరీ రేసీ ఉంటుంది, చాలా అర్థమయ్యేలా ఉంటుంది. అండ్ సినిమా కాస్ట్ అందరి గురించి మాట్లాడేది. ద బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఈజ్ జగదీష్ బొమ్మిశెట్టి. నాతో పాటు శుక్ర చేశారు, నాతో పాటు షార్ట్ ఫిల్మ్స్ చేశారు. ఆయన ఇప్పుడు అన్నపూర్ణకి వర్చువల్ సినిమాటోగ్రఫర్ పనిచేస్తున్నారు అని చెప్పొద్దన్నారు, కానీ చెప్పేశాను అనుకోకుండా. సో సోనీ కంపెనీ మీటింగ్ ఏదో ఉందని చెప్పేసి ఆయన వెళ్ళారు US. సో ఎక్సలెంట్ అనమాట మెజిషియన్. ఆయన గురు కేవి గుహన్ గారు. సో జగదీష్ ఈజ్ వెరీ వెరీ స్కిల్ఫుల్, వెరీ వర్తి. ఆయన నెంబర్ 1. ఆయన టీమ్ ఆయన కంటే వర్తి. మాధవ్ శర్మ, విశాఖ, భద్ర, ఇంకా రెస్ట్ ఆఫ్ ది పీపుల్ చాలామంది ఉన్నారు. నేను అంటే టక్మన్ గుర్తురాదు.
దిస్ ఈజ్ అబౌట్ డిఓపి. ఆయన డిఓపి అనే కాదు, నాకు అసిస్టెంట్ డైరెక్టర్. ఆమెకు అప్పుడప్పుడు వెళ్ళి మేకప్ వేయడానికి సజెషన్స్ ఇస్తుంటాడు, కాస్ట్యూమ్ సజెషన్స్ ఇస్తాడు. అండ్ ఎక్కడున్నా సరే చాలా ఎక్కడెక్కడి నుంచో అంటే ఆయన చెయ్యని పని లేదు. పేరుకే డిఓపి కానీ చేయని పని లేదు. ముఖ్యంగా నాకు ఎప్పుడైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ లేకుండా నేను అంటే అర్థం చేసుకోవడం కష్టం, అది వేరే కాన్సెప్ట్, ప్రీ రిలీజ్లో ఎప్పుడైనా మాట్లాడదాం. సో డిఓపి జగదీష్ బొమ్మశెట్టి, ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ అప్లాస్. ట్రూ హార్డ్ వర్కర్, వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. అండ్ సెకండ్ వన్ ఈజ్ డిఐ అన్వేష్. ప్లీజ్ అన్వేష్. వీళ్ళు ఇలాగే సింపుల్గా ఉంటారు, కాస్ట్ చాలా ఆర్భాటంగా ఉంటాం. మీరు చూసిన కలర్ కానీ క్వాలిటీ కానీ ఎవ్రీథింగ్ ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు. అన్వేష్, యూ వాంట్ టు స్పీక్ సంథింగ్ ప్లీజ్. హాయ్ అండి, నా పేరు అన్వేష్, డిఐ కలరిస్ట్ని. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు జగదీష్ గారికిను యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్ గారికి అండ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. సో నిజంగా అంటే లైక్ యాజ్ ఎ కలరిస్ట్ని వర్క్ చేయాలంటే ముందు దాంట్లో ఫుటేజ్లో కూడా ఆ కైండ్ ఆఫ్ డీటెయిలింగ్ అదంతా ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సో ఆ కైండ్ ఆఫ్ వర్క్ చేసినందుకు ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్స్. అండ్ ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ వెరీ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్స్. He is the CEO of My Sabha Studios. No, he's working. And the main and another main pillar, Suresh garu, please. VFX అండి, VFX బాగున్నాయి. మీరు చూసిన గ్లింప్స్లో కానీ టీజర్లో కానీ క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ కాడండి. వీళ్ళందరూ చాలా సైలెంట్ ఉంటారు కానీ చాలా పెద్ద గట్టికులు. ఇదే బిగ్గర్ స్కేల్లో బిగ్గర్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు అది వేరే లెక్క ఉంటుంది. చెప్పండి అన్న ప్లీజ్ సార్. Yeah, hi everyone. So we have done a good job in the film. బాగా వర్క్ చేసాం. మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ అన్నీ ఎక్కువ సైఫై అండ్ వెనమ్ రిలేటెడ్ ఉంటాయి. సో యూ విల్ సీ అ గుడ్ ఎక్స్పీరియన్స్. సో ఐ డోంట్ నో, బస్ థ్యాంక్ యూ సో మచ్. అది అండ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి, ఆశీర్వాద్ గారు, సుమన్ గారు. నేను శుక్రవారం నుండి చేస్తున్నా, చాలా ఈవెంట్స్లో మాట్లాడుతున్నాం కానీ వాళ్ళు ఎప్పుడు ఈవెంట్స్కి రారు, వాళ్ళు చేసి బ్యాక్ ఉండిపోతారు. కానీ మీరు చూసిన చాలా బిగ్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ లైక్ బాహుబలి నుంచి, ఓం శాంతి ఓం నుంచి, లేకపోతే మన డీజే టిల్లు వరకు, లేకపోతే రీసెంట్ మన శంకర్ వరప్రసాద్ గారి వరకు చాలా వాటిలో వాళ్ళు గోస్ట్ వర్క్ చేస్తున్నారు. మేజర్ పార్ట్ ఆఫ్ అంటే అదేం చెప్పకూడదు, వాళ్ళు ఎప్పుడు ఆ ఫిల్మ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. దే ఆర్ వెరీ ప్రొఫెషనల్. యూఎస్లో కాన్సర్ట్స్ అవి చేస్తుంటారు. సుమన్ జీవా అండ్ ఆశీర్వాద్ గారు వాళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నప్పుడు వస్తారని. మ్యూజిక్ మీరు వినే ఉంటారు, ఆ సౌండ్, ఆ క్వాలిటీ, ఎవ్రీథింగ్ అంతాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అయిపోయింది ఫిల్మ్ని కంప్లీట్గా. సో దట్స్ ఇట్. అండ్ ఫిల్మ్ వర్క్ వచ్చేసరికి ఇప్పుడు టీజర్, ద లాస్ట్ పాయింట్. దిస్ టీజర్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, ఇట్స్ డెఫినెట్లీ అండ్ ఇగ్నిషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ట్రైలర్లో కలుద్దాం. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, సార్ అనిల్ రావిపూడి గారు, ఆయన నాకు ఆల్మోస్ట్ ఒక పటాస్ నుంచి తెలుసండి ఒక మాట. సో పటాస్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత రోజు ఎప్పుడు అనుకుంటా, ఇంకా ఫుల్గా వర్డిక్స్ కూడా రాలేదు. ఇక్కడ మాదాపూర్ వేరే ఒక రెస్టారెంట్లో డిన్నర్ ఏదో చేస్తున్నాను, పక్క బెంచ్లో ఉన్నారు ఆయన. ఎవరితోనో వచ్చారు ఫ్రెండ్తో, నేను ఎవరు ఫ్రెండ్తో ఉన్నాను, ఎవరు గుర్తుపడట్లేదు అప్పుడు ఆయన. అంటే వెరీ బిగినింగ్ కదా, నేను చూసా, నా పక్కన ఫ్రెండ్తో చెప్తున్నాను, ఆయన పేరు గుర్తు రావట్లేదు. ఆయనే కదా కాదు అంటాడు ఆయన. అంటే ఆయన కూడా తెలియదు. లేదని గూగుల్ ఓపెన్ చేసి చూసా, ఆ ఫొటోస్లో గోల్డ్ చైన్ ఉంది, పక్కన కూర్చున్న ఆయన దగ్గర గోల్డ్ చైన్ ఉంది. నేను యూజువల్గా ఫొటోస్ తీసుకోవడానికి కానీ నాకు అది సిగ్గులా ఉంటుంది, అంత ఫాస్ట్గా కదలను. వెళ్ళా, పక్కనే భోజనం చేసినా కదా, సార్ మీరు అనిల్ రాయపూడి ఎలా గుర్తుపట్టావేనో అన్న. ఈ గోల్డ్ చైన్ ఒక సెల్ఫీ తీసుకుందానండి సార్ అంటే ఆయన అన్నారు అప్పుడు, ఇదే నేను ఇస్తున్న ఫస్ట్ సెల్ఫీ, నన్ను ఒకళ్ళు అడిగిన ఫస్ట్ సెల్ఫీ ఇదే అని. దట్స్ ద ఫస్ట్ సెల్ఫీ. ఆ ఫోటో ఉంటుంది ఇంక గ్యాలరీస్లో. సో ఈ ఫిల్మ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు కానీ ఎప్పుడు కానీ సో చాలా సీక్వెన్సెస్ ఆయన చూస్తున్నారు. నేను సీక్వెన్సెస్ అని అది ప్రోమోలో చెప్పాను కానీ మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్ చూస్తున్నారు. అది డీటెయిల్డ్గా ఆయనే వస్తారు, మాట్లాడతారు పెద్ద ఈవెంట్లో. ఈరోజు కూడా రావాల్సింది, బట్ టూ మెనీ ఈవెంట్స్కి వెళ్తున్నారు ఆయన, హెక్టిక్ ఉంది. బట్ నేను కూడా ఇంత ప్రెషర్లో ఆయన మేనేజ్ చేయాలని నేను షూర్ అవుతూ ఉంటాను. సో వీ హ్యావ్ దట్ గుడ్ రిలేషన్షిప్ అండి. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. అనిల్ రాయపూడి గారు, హృదయపూర్వక నమస్కారాలు, పాదాభివందనం. థ్యాంక్ యూ సార్. చూడ్డానికి ఫ్యామిలీ హీరోలే ఉన్నారు, ఈ విలన్ క్యారెక్టర్లు ఏంటి, మా ఇద్దరిని డామినేట్ చేసేద్దామనే. సో అయిపోయింది.
థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వజ్ గారు. మంజుష థ్యాంక్ యూ, యూవీ మీడియా ఈవెంట్ వాళ్ళకి థ్యాంక్ యూ. సార్ పెద్దన్న ఎస్, మర్చిపోయినా సరే కల్లో కూడా మీరు ఉంటారు. సురేష్ గారు, మీరు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ పూర్వజ్ గారు. వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. అండ్ దానికంటే ముందు ట్రైలర్ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉంటాము. బట్ బిఫోర్ దట్ మా వాళ్ళకి ఒక స్పెషల్ పిక్చర్ కావాలి. ఒక్కసారి Q&A ముందు ఇంకొక ఫోటో అప్ చేసుకుని Q&Aలోకి వెళ్ళిపోదాము. యా షూర్. ఆమె ఇక్కడ చెయ్యేస్తే కానీ నాకు తెలియలే, అనుకోకుండా ఫోటో కోసం అన్నీ మాట్లాడి ఆమె మర్చిపోయాను. షీ ఈజ్ ద బెస్ట్, వాట్ ఎవర్ షీ ఈజ్ ద బెస్ట్, హూ ఎవర్ షీ ఈజ్ ద బెస్ట్, వాట్స్ ఎవర్ షీ ఈజ్ ద బెస్ట్. నా థాట్ నుంచి కెమెరా వరకు, కెమెరా నుంచి వేర్ వి స్టాండ్ ఇయర్, ఎవ్రీథింగ్. ద సినిమాలో ఒక 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 ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుందండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే ఫ్లెష్ టు కోడ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో, అలాగే రియల్ లైఫ్లో కూడా ఈ సినిమాకి సంబంధించి ఫ్లెష్ టు సూపర్ కోడ్. ఆ కోడ్ ఏంటి, ఆ బైనరీ కోడ్ ఏంటి అనేది, ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది. చెప్పాలంటే ఇప్పుడు ఆమె చెప్పిన దానికన్నా డబుల్ ట్రిపుల్ ఇంకా చాలా 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 నేను కథలుగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది నిల్చున్నావు, ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, అన్నింటికి రీజన్ ఆమె. సూపర్ షీ ఇన్ ఆల్ టైమ్స్. ప్లీజ్ గివ్ హెర్ ఎ బిగ్ అప్లాస్. ఐ లవ్ యూ. అండ్ పెర్ఫార్మెన్స్ గురించి నేనేం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ తెలుసున్న వాళ్ళకి తెలుస్తుంది, యంగర్ జనరేషన్ తెలుసుకునే వాళ్ళకి అది త్వరలో తెలిసిపోద్ది కూడా. అండ్ చాలా క్యారెక్టర్స్ ప్లే చేసి ఉంది. దిస్ ఫిల్మ్ ఈజ్ లైక్ పోర్ట్ఫోలియో టు హెర్. అన్ని వేరియేషన్స్ చూపించాలి. టెర్రరిజం, వ్యాంపైర్, స్పై అని, యాక్షన్ సీక్వెన్సెస్ అని. దేర్ ఇస్ అన్ యాక్షన్ సీక్వెన్స్ ఇన్ ద క్లైమాక్స్ అని రాజ్ కుమార్ గంగపుత్ర ఫైట్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. 360 degrees కెమెరాస్ రౌండ్గా తిరుగుతున్నాయి. ఒక 3 minutes ఒక 10-20 members ఫైటర్స్తో ఫైట్ చేయాలి. ఆమెకి ఫైట్స్ ఎక్స్పీరియన్స్ లేదు, అప్పటికే ఫైట్స్ చేస్తున్నాగానే ఆయన ఎలా చూస్తాడు ఫైట్ మాస్టర్, సార్ ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే బాగున్నాను. లేదు సార్ నేను చేస్తాను, పర్లేదు, ఇబ్బంది పడద్దు అని. రిహార్స్ చేసేటప్పుడు కూడా ఇలా అంటుంది. అయిపోయింది. ఈవెంట్స్ ఎప్పుడైతే స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్టాను, ఆ 360 degrees కెమెరా తిరుగుతుంది, అందరూ ఎక్కడికక్కడ హైడ్ అయిపోయారు. సింగిల్ షాట్ 2-3 minutes ఫైట్ సీక్వెన్స్, మార్షల్ ఆర్ట్స్, ఆ జానీ సినిమాలో ఇంటర్వల్ బ్యాంక్ ఫైట్లో ఉంటుంది విత్ ఆల్ దిస్ వెనమస్ అండ్ ఎవ్రీథింగ్. అది వేరే లెక్క. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్లీజ్. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్.